నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ప్రధానమైనటువంటి దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో ఉన్నటువంటి విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం. సాక్షిలో ఈరోజు ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ నారాయణ వాటా 650 కోట్లు అని చెప్పేసి ఎన్నికల్లో వెదజల్లేందుకే నిధుల మార్గాలు అన్వేషిస్తున్న చంద్రబాబు అని చెప్పేసి ఇక్కడ సాక్షిలో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. దీనిలో ఎన్నికల్లో వెదజల్లేందుకు నిధుల మార్గాలు అన్వేషిస్తున్న చంద్రబాబు, దీనిలో భాగంగానే నెల్లూరులో అధిక వడ్డీకి అప్పులు సమీకరించిన నారాయణ దాదాపు 650 కోట్లు రహస్య ప్రాంతానికి తరలింపు. 2014లోనే ఇలానే నారాయణ అప్పులు చేసేసి అప్పులు ఎగ్గొట్టినటువంటి వైనం అని చెప్పేసి, అలాగే లోపాయికారీగా ధనం సమకూరుస్తున్న సుజనా చౌదరి, సీఎం రమేష్, అలాగే దీంట్లో కీలక పాత్రధారులుగా సుజనా చౌదరి అలాగే రమేష్ ఉన్నట్లుగా కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. అలాగే పోలవరానికి తాము తెచ్చిన రుణాలను బాబే వాడేశారని తేల్చిన ట్రాన్స్టాయ్, ఈ మధ్య ఈ రహస్యాన్ని బట్టబయలు చేసిన రాయపాటి రంగారావు. మరి రాయపాటి రంగారావు ఆయన టీడీపీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడు. ఆయన ఈ మధ్య రీసెంట్గా ఫోటోను కూడా చంద్రబాబు ఫోటోని నేల కిందకేసి పగలగొట్టడం కూడా జరిగింది. సో పగలగొట్టేసి ఈరోజు పార్టీ నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇదే తరుణంలో ఈ మధ్య ఈ రహస్యాన్ని బట్టబయలు చేసిన రాయపాటి రంగారావు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం వల్లే దివాలా తీసామంటూ గగ్గోలు. ఎన్ఆర్ఐలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కోట్లకు టికెట్లు అంటూ బాబు ఆఫర్లు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా సాక్షిలో ఇవ్వడం జరిగింది. సో ఇది నారాయణ వాటా 650 కోట్లు అని చెప్పేసి నారాయణ విద్యా సంస్థలో కౌంటర్లో పెట్టి మరి ఎలక్షన్కి మరి పార్టీకి ఫండ్ కింద మొత్తం కూడా ఎక్కువ వడ్డీలకి వసూలు చేయడం జరుగుతుందని చెప్పేసి 650 కోట్లు వసూలు చేశారని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణగా సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. కోటి కోసం కోటి పాట్లు అన్నది లోకోక్తి, ఉనికి కోసం ఆర్థిక నేరాలు అన్నది టీడీపీ అధినేత చంద్రబాబు యుక్తి. అధికారంలో ఉండగా రాజధాని పేరుతో రైతుల భూములను సమీకరించిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల్లో వెదజల్లేందుకే నిధుల కోసం మళ్ళీ ఆర్థిక నేరగాలనే ఆశ్రయించారు. చూడండి, ఇక్కడ ఆర్థిక నేరగాలనే ఆశ్రయించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గత ఎన్నికలకు మించి ఘోర పరాజయం తప్పదని ఆందోళన చెందుతున్నటువంటి ఆయన ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు యథావిధిగా డబ్బు కట్టలనే నమ్ముకున్నారని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణగా. సో ఎంతైనా సరే వచ్చే ఎన్నికల్లో, రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ఎంతైనా సరే డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, ఎలాగైనా సరే ఈసారి అధికారాన్ని చేపట్టాలి. సో దానికోసం వివిధ రూపాల్లో డబ్బులు సమీకరిస్తున్నటువంటి తీరు అని చెప్పేసి ఇక్కడ సాక్షిలో ప్రధానంగా 650 కోట్లు సమీకరించారు నారాయణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, నేడు ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు ఉత్సాహంగా క్రీడలు నిర్వహణ. వివిధ క్రీడల్లో పోటీ పడినటువంటి 25 లక్షల మంది క్రీడాకారులు అన్ని దశల్లో కలిపి సుమారుగా 12 కోట్ల నగదు బహుమతులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖలో జరిగేటువంటి ముగింపు వేడుకల్లో పాల్గొననున్నటువంటి సీఎం జగన్ అని చెప్పేసి కూడా సాక్షిలో ఇవ్వడం జరిగింది. సో నేడు ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. చూద్దాం ఒకసారి. చూడండి, నేడు ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు ఉత్సాహంగా క్రీడా పోటీలు నిర్వహించిన ప్రభుత్వం వివిధ క్రీడల్లో పోటీ పడిన 25 లక్షల మంది క్రీడాకారులు అన్ని దశల్లో కలిపి 12 కోట్ల నగదు బహుమతులు, 37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు అందజేత అంట. 37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్స్ కూడా అందజేయనున్నట్లు ఇక్కడ పేర్కొన్నారు. అలాగే ప్రఖ్యాత సంస్థలతో టాలెంట్ హంట్ నిర్వహణ, ఎంపికైన క్రీడాకారులకు శిక్షణ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటేలాగా తర్పీదు. విశాఖలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొననున్న జగన్ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ఇవి ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి ముగింపు వేడుకలు అని చెప్పేసి పెద్ద ఎత్తున
జరిపేలాగా ఆర్భాటంగా ఉత్సాహంగా ఆర్భాటంగా పండుగ వాతావరణంలాగా జరిపేలాగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలకి సీఎం జగన్ హాజరవుతున్నట్లు కూడా ఇక్కడ ప్రధానంగా దాని గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే త్వరితగతిన పిఆర్సీ ప్రకటిస్తాం. మరి ఉద్యోగ సంఘాలంతా కూడా నిన్న భేటీ అవడం జరిగింది. ఆ భేటీలో కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు, 2 నెలల్లో 5,500 కోట్లు విడుదల, తహసీల్దార్ రమణయ్య కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం. మీడియా సమావేశంలో మంత్రి బొత్స, ఉద్యోగ సంఘాలతో ముగిసినటువంటి ప్రభుత్వ చర్చలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి మరి ఇక్కడైతే భేటీ అవ్వడం జరిగింది. మరి ఎన్నికల నోటిఫికేషన్ ఉన్న తరుణంలోనే మరి ఈరోజు 5,500 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రకటించడం నిజంగా హాస్యాస్పదం. ఎన్నికల సమయంలో మరలా వచ్చే నెలలో దాదాపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి పరిస్థితి, ఇదే సమయంలో ఈ విధంగా ప్రకటించడం అనేది నిజంగా హాస్యాస్పదం. అయితే ఇక్కడ చూసినట్లయితే మంత్రివర్గంలో అక్కడ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల సంతృప్తి చెందనటువంటి పరిస్థితి అని చెప్పేసి, అలాగే ఉద్యోగ సంఘాలు సమ్మెకి సిద్ధమవుతున్నట్లుగా కూడా ఇక్కడ ప్రధానంగా ఈనాడు జ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడైతే సంతృప్తి చెందారని చెప్పేసి సాక్షి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో త్వరితగతిన పిఆర్సీ ప్రకటిస్తాం మంత్రి బొత్స అని చెప్పేసి మాట్లాడుతున్న మంత్రి బొత్స పక్కన సజ్జల, సిఎస్ జవహర్ రెడ్డి తదితరులు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇది పిఆర్సీకి సంబంధించి నిన్న జరిగినటువంటి భేటీకి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చారంటే డిఎస్సి వచ్చేసిందంట. 6,000 అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కళలు విద్యార్థులు కానీ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పటిదాకా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి వచ్చేసిందంట. 6,100 ఉపాధ్యాయ పోస్టులు టీఆర్టీ ద్వారా భర్తీ, అలాగే CSE-AP.government.in ద్వారా దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు వెబ్సైట్ను ప్రారంభించినటువంటి మంత్రి బొత్స అని చెప్పేసి, అలాగే మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయని చెప్పేసి, సెలవులు మినహా మిగతా రోజుల్లో 2 విడతల్లో ఆన్లైన్ టెస్ట్ నిర్వహించనున్నట్లు, అలాగే డిఎస్సి నిర్వహణకు జీవో నెంబర్ 11/12 విడుదలని చెప్పేసి 2018 నోటిఫికేషన్ నిబంధనల ప్రకారమే అర్హతలు, ఇకపై ఏ ఏడాది ఉపాధ్యాయ ఖాళీలు ఆ ఏడాదే భర్తీ. ఇది ఎప్పుడు చెప్తున్నటువంటి మాట. ఏ ఏడాది ఉపాధ్యాయ పోస్టులు ఆ ఏడాదే భర్తీ అని చెప్పేసి ఎన్నికల ముందు ఈరోజు ప్రకటించకపోతే మరి గవర్నమెంట్ అనేది మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి గవర్నమెంటు మరి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్లలో ఏ ఏడాదికి ఆ ఏడాది మరి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పాపాన బోలా. ఇన్ని రోజులు గాను మరి డిఎస్సి ఈరోజు రిలీజ్ చేసేసి మళ్ళీ చక్కగా ఏ ఏడాదికి ఆ ఏడాది డిఎస్సి ఇస్తామని చెప్పేసి నిజంగా బొత్స సత్యనారాయణ మటుకు ఎంత చక్కగా మసిబూసి మారేడుకాయ చేసినట్టు ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. సో ఇకపై ఏ ఏడాది ఉపాధ్యాయ ఖాళీలు ఆ ఏడాదే భర్తీ అని చెప్పేసి చక్కగా చెప్తున్నటువంటి పరిస్థితి. చూడండి ఇక్కడ ఏపీ ఎత్తిపోస్తుంటే ఏం చేశారు నిన్న తెలంగాణలో జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. సో ఆ శాసనసభ సమావేశాలలో జగన్ సీఎం అయ్యాక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 92,500 క్యూసెక్కులకు పెంచుకున్నారు. జగన్ యొక్క విలువను, జగన్ యొక్క గొప్పతనాన్ని ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పెంచుతున్నటువంటి తీరు. సో జగన్ సీఎం అయ్యాక పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 92,500 క్యూసెక్కులకు పెంచుకున్నారు. నీళ్లు తరలించుకుపోతున్న కేసీఆర్, హరీష్ రావు ఉలకలేదు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను బీఆర్ఎస్ పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది. తెలంగాణ శాసనసభలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్
ఫైర్, ఉత్తమ్ కుమార్ ఫైర్ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అంటే డప్పులు కొట్టుకుంటున్నారనమాట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి నీటి పంపిణీ విషయంలో మేలు చేశాడు అని చెప్పేసి అక్కడ తెలంగాణలో శాసనసభలో ఉత్తమ్ కుమార్ చేసినటువంటి విమర్శల్ని తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాక్షి పేపర్లో తీసుకొచ్చేసి జగన్ ప్రభుత్వంలో నీటి విషయంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక రావాల్సినటువంటి విషయంలో తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావాల్సిన విషయంలో గట్టిగానే పోరాడుతున్నాడు, అన్నీ తీసుకొస్తున్నాడు అనే రీతిలో ఇక్కడ డప్పులు కొట్టుకునే విధంగా సాక్షి పేపర్లో ఇక్కడ ప్రధానంగా అక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ డప్పులు కొట్టుకునే విధంగా ఏపీ ఎత్తిపోస్తుంటే ఏం చేశారు అని అక్కడ వాళ్ళ మధ్య చర్చ జరుగుతుంటే అసెంబ్లీలో అది తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఇవి సాక్షిలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి మెయిన్ ఎడిషన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటయ్యా అంటే నారాయణకు సంబంధించినటువంటి నారాయణ వాటాల భాగోతం 650 కోట్లు వసూలు అని చెప్పేసి అనేటువంటి విషయం గురించి మనం ప్రస్తావించుకున్నాం. అలాగే త్వరితగతిన పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పేసి నిన్న జరిగినటువంటి ఉద్యోగ సంఘాల భేటీలో జరిగినటువంటి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ త్వరితగతిన పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పేసి అలాగే 5,500 కోట్లు విడుదల చేస్తామన్నటువంటి విషయం గురించి పిఆర్సీకి సంబంధించి ఉద్యోగ సంఘాల భేటీకి సంబంధించి మనం ప్రస్తావించుకున్నాం. అది అలాగే ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు విశాఖపట్నంలోని స్టేడియంలో జరగనున్నటువంటి విషయం, దానికి జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారనేటువంటి విషయం గురించి మనం ప్రస్తావించుకున్నాం. అలాగే డిఎస్సి వచ్చేసింది, డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు డిఎస్సి గురించి మనం ప్రస్తావించుకున్నాం. అలాగే ఏపీ ఎత్తిపోస్తుంటే ఏం చేశారని చెప్పేసి తెలంగాణ శాసనసభలో జరిగినటువంటి విషయం గురించి సాక్షి పేపర్లో వచ్చినటువంటి కథనం గురించి మనం ప్రధానంగా ప్రస్తావించుకున్నాం. సో ఇవి సాక్షి పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అలాగే ఈనాడు పేపర్లో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు పేపర్లో చూడండి, ఇక్కడ మేశాఖ మిగిలిన విశాఖ, వైకాపా నేతల గుప్పిట్లో విలువైన స్థలాలు ప్రాజెక్టులు, విశాఖను పీల్చి పిప్పి చేస్తున్న నాయకులు, 5 ఏళ్లలో చేతులు మారిన భూముల విలువ సుమారు 7,950 కోట్లు అని చెప్పేసి 5 ఏళ్లలో చేతులు మారిన భూముల విలువ 7,950 కోట్లు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. నెంబర్ 1 కన్సర్న్లో, నెంబర్ 2 ప్రత్యక్ష పర్యవేక్షణలో భూదందా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, పైకి చెప్పేది పాలనా వికేంద్రీకరణ. సో 3 రాజధానులు అని చెప్పేసి పాలన వికేంద్రీకరించడం జరిగింది. సో పైకి చెప్పేది పాలనా వికేంద్రీకరణ, లోన చేసేది భూ దురాక్రమణ, విలువైన భూములపై కన్నేయడం, వివాదాల్లో ఉంటే మధ్యవర్తులుగా దూరడం. ఒకవేళ అది ఆ భూమి అనేది వివాదాల్లో ఉంటే ఇక వీళ్ళే దూరేసి ఆ భూములను ఆక్రమించేసుకుంటారు. ఇక సో ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళేసి భూములకు సంబంధించి అయ్యా మాకు చిన్న సమస్య ఉందని వివాదాలలో ఉన్నటువంటి భూముల గురించి ప్రజాప్రతినిధులకు వెళ్ళి చెప్పుకోలేనటువంటి దుస్థితి, చెప్పుకుంటే అధికారంతో ఆ భూములు లాగేసుకునేటువంటి దుస్థితి అని చెప్పేసి ఇక్కడ వివాదాల్లో ఉంటే మధ్యవర్తులుగా దూరడం, యజమానులను బెదిరించడం, లేదంటే బలవంతంగా అధికారం ఉండి బలం ఉంటే లాగేసుకోవడం, ఇక బలవంతంగా లాక్కోవడం. ఇలా జగన్ అనుచర వర్గం భూచోళ్ళ అవతారం ఎత్తి ఉక్కు నగరి ఆక్రమణలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, పర్యాటకం, అరణ్యం, సినీ పరిశ్రమ, ప్రార్థనాలయాలు వీటన్నిటిలో ఏది కూడా ఎక్కడా వదిలిపెట్టకుండా అన్ని చోట్ల కాలు మోపి భూ కబ్జా చేస్తుంది అని చెప్పేసి ఈనాడులో ప్రధానమైనటువంటి ఆరోపణ. మరీ అంత దారుణంగా ఉండకపోవచ్చులేండి, ఉంటే ఉండొచ్చు, ఎంతో కొంత ఏమైనా జరిగితే జరుగుండొచ్చు, కానీ మరి ఈ రకంగా అనాథాశ్రమాలు, పర్యాటకాలు, వృద్ధాశ్రమాలు, అరణ్యాలు, సినీ పరిశ్రమ మరి ఎంత దారుణంగా అయితే ఉండకపోవచ్చు, జరిగితే జరుగుండొచ్చు. సో ఈనాడు పేపర్లో ఈ విధంగా ప్రధానంగా మేశాఖ మిగిలిన విశాఖ, వైకాపా నేతల గుప్పిట్లో విలువైన స్థలాలు ప్రాజెక్టులు అని చెప్పేసి విశాఖను పీల్చి పిప్పి చేస్తున్నటువంటి వైనం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖకు వచ్చేసరికి ఋషికొండ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల ఆక్రమణ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చూస్తే బాగా డప్పు కొడుతున్నటువంటి ప్రతిపక్షాలు అధికార పార్టీపై బాగా విమర్శలు చేస్తున్నటువంటి వైనం కూడా మనకి తెలిసిందే. చూడండి, ఇంకా ఇక్కడ వివేక హత్య జగనాసుర రక్త చరిత్రే, నారా లోకేష్ వివేక హత్య అంట
జగనాసుర రక్త చరిత్రే. సో నారా లోకేష్ ఏదైనా సరే కొంచెం బాగా లైన్లో పడ్డట్టే. ఒకప్పుడు మాట్లాడడం కూడా నోరు తిరగనటువంటి లోకేష్ ఈరోజు చక్కగా అనర్గళంగా మాట్లాడే స్థితికి వచ్చాడు. సో ఏదైనా సరే ఆయన చేస్తున్నటువంటి యాత్రలు ఏదైతే యాత్రలు ఉన్నాయో ఈ యాత్రల ద్వారా బాగా అనుభవాన్ని కూడా పెంచుకున్నాడనే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఏమని చెప్తున్నాడంటే వివేక హత్య జగనాసుర రక్త చరిత్రే. మద్యంలో 45,000 కోట్లు దోచేసిన సీఎం ఈసారి ఓటేస్తే పీల్చే గాలిపైన కూడా పొన్నేస్తారని చెప్పేసి, అలాగే శంఖారావం సభలో లోకేష్ ధ్వజం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బకాయిల చెల్లింపులపై పాత పాటే 12వ PRC IR పైన అస్పష్టత. మంత్రుల కమిటీతో అసంపూర్తిగా ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 21,000 కోట్లు, మార్చి 31లోగా 5,500 కోట్లు చెల్లిస్తామంటూ హామీ. ఎన్నికల కోడ్ వస్తే చెల్లింపులు జరుగుతాయా? సో ఎన్నికల కోడ్ వచ్చింది, మరి చెల్లింపులు అయితే జరుగుతాయా? 5,500 కోట్లు చెల్లిస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. మరి చెల్లింపులు అయితే జరుగుతాయా అనేది ప్రశ్న. సో ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించిన ఏపీ ఐకాసా, ఉద్యమం అయితే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఏపీ ఐకాసా ప్రకటించింది. సో ఇదంతా కామనేలేండి. ఈ ఉద్యోగ సంఘాల నాయకులు 5-6 నెలలకు ఒకసారి వెళ్ళేసి అక్కడ భేటీ అవ్వడం, మా సమస్యలు ఇవి ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవడం, ఇదంతా కూడా కామనే. సో వీళ్ళకంటే కూడా చక్కగా అంగన్వాడీలు వీళ్ళంతా కూడా కాంట్రాక్ట్ వర్కర్లు, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లు వీళ్ళైతే రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళ ధర్నాన్ని బాగా చక్కగా వాళ్ళ చేస్తున్నటువంటి తీరు చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. వీళ్ళైతే ఇక ఉద్యోగ సంఘాల నేతలు అయితే 5-6 నెలలకు ఒకసారి వెళ్ళేసి అక్కడ భేటీ అవ్వడం, మా సమస్యలు అని చెప్పుకోవడం, అక్కడ సమస్యలు అనేవి తీరా పూర్తిగా ముగింపు జరగకపోవడం, మళ్ళీ రావడం, ఇదంతా కూడా ఒక యథాతథంగా జరిగేటువంటి సంఘటనే. ఎందుకంటే ఉద్యోగ సంఘాల నేతలకి అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఏదో ఒకటి తాయిలాలు ప్రకటించడం జరుగుతుంది. వాళ్ళ ప్రమోషన్లో వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా లొంగడం జరుగుతుంది. కాకపోతే పేరుకు మాత్రమే అక్కడికి వెళ్ళేసి నా యొక్క మంత్రుల దగ్గరికి వెళ్ళేసి ఆ భేటీలో కూర్చోవడం, వాళ్ళ సమస్యలు చెప్పడం, రావడం, ఇదంతా కూడా ఒక తంతుగా జరిగేటువంటి పరిస్థితి. సో ఇదైతే కామన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడైతే ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించినటువంటి ఏపీ ఐకాసా అని చెప్పేసి మరి 5,500 కోట్లు చెల్లిస్తామని చెప్పేసి, మార్చి 31లోగా 5,500 కోట్లు చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందని చెప్పేసి, అయితే ఎన్నికల కోడ్ వస్తే మరి చెల్లింపులు జరుగుతాయా అనేది కూడా ఇక్కడ ప్రశ్నగా మారిందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మరో జగన్నాటకం, మరో జగన్మాయ అంట. చూడండి ఇక్కడ అమరావతిలో ప్రజాప్రతినిధులు IAS అధికారుల భవన నిర్మాణాలు 5 ఏళ్లుగా నిలిపివేసిన వైకాపా ప్రభుత్వం NPAగా మారితే 2,000 కోట్ల రుణం వడ్డీతో కలిపి ఒకేసారి కట్టాలి. NPAగా మారితే 2,000 కోట్ల రుణం వడ్డీతో కలిపి ఒకేసారి కట్టాలి. ఈ గండం నుంచి గట్టెక్కించేందుకు అడ్డదారులు, నిర్మాణాలన్నీ పూర్తయిపోయినట్లు ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని CRDA అధికారులపై ఒత్తిడి. సో ఇక్కడ జరిగినటువంటి ఒప్పందం ప్రకారం బ్యాంకుకు NPAగా అంటే పనులైతే జరగాలి. ఇక్కడ నిర్ణయించుకున్నటువంటి సమయంలోగా అక్కడ కన్స్ట్రక్షన్ అనేది పూర్తవ్వాలి. కానీ ఇప్పటిదాకా కన్స్ట్రక్షన్ అనేది పూర్తవ్వాలి, చివరి దశలో ఉన్న పనులన్నీ కూడా పెండింగ్లో చివరి దశలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ రాజధాని అమరావతిలో కట్టినటువంటి ఎవరైతే IASలు IPSలు అలాగే గెజిటెడ్ ఉద్యోగులు 4వ తరగతి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సౌకర్యార్థం వాళ్ళు ఉండడానికి అక్కడ నిర్మించినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేయలేదు. కానీ నిర్దేశించుకున్నటువంటి ఒప్పందం ప్రకారం అవి పూర్తి చేయాలి. ఒకవేళ పూర్తి చేయకపోతే వాటన్నిటికీ కూడా బ్యాంకులకి 2,000 కోట్ల రుణం వడ్డీతో కలిపి ఒకేసారి కట్టాలి. ఈ రుణం అనేది కట్టలేక ప్రభుత్వం ఏం చేస్తుందంటే అవన్నీ కూడా పూర్తి చేసాము అని చెప్పేసి, పూర్తయిపోయినట్లు ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్పేసి CRDA అధికారులపై ఒత్తిడి తీసుకొస్తుందంట. సో CRDA అధికారులు పూర్తయినట్లు ధృవీకరణ పత్రాలు ఇస్తే అవి బ్యాంకులకి ఇస్తే, సో ఏదైతే అదనంగా పడబోతున్నటువంటి ఆ రుణం ఏదైతే ఉందో అది కట్టకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అలా మసిబూసి మారేడికాయ చేయాలనేటువంటి ఉద్దేశంతో అవి అలా ఇవ్వండి, నిర్మాణాలను పూర్తయిపోయినట్లు ఇవ్వండి అని చెప్పేసి CRDA అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. DSC నోటిఫికేషన్ విడుదల.
బీఈడీ చేసిన వారికి ఎస్జిటి పోస్టులకు అవకాశం. ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీలకు ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష. 6100 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్. ఉపాధ్యాయుల్లో నిబద్ధతకి అప్రెంటిస్ విధానమని మంత్రి బొత్స అంట. ఇక్కడ చూడండి, బీఈడీ చేసిన వారికి కూడా ఎస్జిటి పోస్టులని ఎలిజిబుల్ చేసేలాగా గవర్నమెంట్ మరి నిర్ణయం తీసుకుంది. రీసెంట్గా కూడా హర్యానా రాష్ట్రంలో న్యాయస్థానం కోర్టు అనేది కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే ఎస్జిటి పోస్టులకి బీఈడీ వాళ్ళని అర్హుల్ని చేయొద్దు, బీఈడీ చేసిన వాళ్ళు బీఈడీ పోస్టులకు మాత్రమే అర్హులు, ఎస్జిటికి డిఈడి వాళ్ళు మాత్రమే అర్హులుగా ఉండేలాగా చేయండి అని చెప్పేసి సాక్షాత్తు కోర్టే తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా ఇంకొక మాట కూడా చెప్పింది, అది రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేస్తున్నా, అది రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా కోర్టు ఇచ్చినటువంటి తీరు. కానీ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా బీఈడీ చేసిన వాళ్ళకు కూడా ఎస్జిటి పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. సో ఎస్జిటి పోస్టులు రాసుకోవచ్చు అని చెప్పేసి మనకి డిఎస్సి నోటిఫికేషన్లో వాళ్ళకు కూడా అర్హులుగా ప్రకటిస్తూ ఇచ్చినటువంటి తీరు. అలాగే చూడండి, ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ ప్రతులను చూపిస్తున్న మంత్రి బొత్స, చిత్రంలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే దొంగ ఓట్లు కేసులన్నీ సమాధి, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫాల్స్ అన్డిటెక్టెడ్ అంటూ మూసివేత. దొంగ ఓటర్లు చిక్కిన ఘటనలోనూ సాగని దర్యాప్తు, కుట్రదారులైన వైకాపా నేతలకు పోలీసులే రక్షా కవచనాలు, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాల పర్వం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో తిరుపతి ఎన్నికల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో జరిగినటువంటి విషయం గురించి మనం 2 రోజులుగా వింటూనే ఉన్నాం. సో దానికి సంబంధించి కూడా దొంగ ఓట్ల కేసులన్నీ సమాధి. సో ఇక్కడ ప్రధానంగా ఎక్కువగా మరి 2-3 రోజుల నుంచి కూడా మనం ఎక్కువగా ఓట్లకు సంబంధించి తిరుపతి ఉప ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి ఓట్ల విషయంలో, అక్కడ దొంగ ఓట్లు పడ్డాయనేటువంటి విషయం గురించి ఎక్కువగా ఈ 4-5 రోజుల్లోపు మనం ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది. రోజు వస్తుంది పేపర్లో. సో ఎందుకంటే రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, ఎక్కడ మరి అధికార పార్టీ అనేది ఎట్లాంటి వాటికి పాల్పడుతుంది అనేటువంటి భయం ప్రతిపక్షానికి కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అదే రిపీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాని గురించి రోజు మనం చెప్పుకోవాల్సి వస్తున్నటువంటి, దర్యాప్తు చేయండి, అదే జరిగిందని చెప్పేసి ఎక్కువగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూడండి, రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు. వైకాపా అభ్యర్థులుగా సుబ్బారెడ్డి, రఘునాథరెడ్డి, బాబురావు. కోట్లు ఇచ్చినా దొరకనటువంటి పదవి నాకు దక్కిందని చెప్పేసి బాబురావు అంటున్నాడని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కోట్లు ఇచ్చినా కూడా ఇక్కడ పదవులు దక్కనటువంటి పరిస్థితి. సో అక్కడ ముడుపులు పట్టుకొని హైకమాండ్ దగ్గరికి వెళ్ళి మాకు సీటు కావాలని చెప్పేసి అడిగినా కూడా కొంతమందికి అయితే సీట్లు దొరకనటువంటి పరిస్థితి. సో ఇక్కడ బాబురావు గారికి, ఆయన వైకాపా అభ్యర్థి అయినటువంటి బాబురావు గారికి రాజ్యసభ సీటు దొరికింది కదా. సో కోట్లు ఇచ్చినా దొరకని పదవి నాకు దక్కింది అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఈనాడు పేపర్లు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఏమి ఇచ్చారంటే, మేశాఖ మిగిలిన విశాఖ అనేటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. వైకాపా నేతల గుప్పిట్లో విలువైన స్థలాలు, ప్రాజెక్టులు అని చెప్పేసి విశాఖ గురించి చెప్పుకున్నాం. అలాగే బకాయింపుల చెల్లింపు అనేది పాత పాటే, ఎప్పట్లాగే అక్కడ ముగిసినటువంటి ఉద్యోగ సంఘాల భేటీలో సమస్య అనేది ఒక కొలిక్కి రాలేదు, ఎప్పటి పాత పాట అని చెప్పేసి. అలాగే ఉద్యోగ సంఘాల ఐకాస తర్వాత మరలా కార్యాచరణ ఉద్యమం కొనసాగుతుంది అలా అని చెప్పేసి కార్యాచరణ ప్రకటించడం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మరో జగన్మాయ అని చెప్పేసి అమరావతిలో ఉన్నటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో, ప్రజాప్రతినిధులు ఐఏఎస్ల కోసం నిర్మించినటువంటి భవన సముదాయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అక్కడ మరో జగన్మాయ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల గురించి మనం చెప్పుకున్నాం. బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు ప్రస్తావన గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది, దాని గురించి చెప్పుకున్నాం. అలాగే రాజ్యసభకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అనేటువంటి విషయం గురించి కూడా మనం చెప్పుకున్నాం. సో ఇవి ఈనాడులో ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్, ప్రధానమైనటువంటి అంశాలు. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇక్కడ ఇచ్చారు, చెల్లి కాదు చంద్రముఖి అంట, చెల్లి కాదు
చంద్రముఖి. ఎవరి పాలిటి చంద్రముఖో మరి చెల్లైతే కాదు చంద్రముఖి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇంటి ఆడపడుచు అని కూడా చూడకుండా చెల్లి షర్మిలపై పార్టీ సోషల్ మీడియాను ఉసిగొల్పుతున్నటువంటి జగన్ అనుకో మరో అడుగు ముందుకేయబోతుందా? ఇప్పటికే చెవులతో వినలేని నోటుతో అనలేని రీతిలో పెట్రోగుతున్న అనైతిక మోక మరింత అడ్డగోలుగా దాడికి దిగబోతుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న షర్మిలకు జవాబు ఎలా చెప్పాలో తెలియక అనైతిక దాడిని తీవ్రతరం చేయడంపై తాడేపల్లి ప్యాలెస్ వేదికగా జగన్ వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో చెల్లి కాదు చంద్రముఖి. సో షర్మిలపై ఆ స్థాయి వికృత దాడికి రెడీ. ఇక షర్మిలపై దాడి చేయడానికి సిద్ధంగా రెడీ అవుతున్నట్టు ఇక్కడ పేర్కొంటున్నారు. చూడండి, ఇక్కడ భారతీ డైరెక్షన్ సజ్జల భార్గవ స్క్రీన్ ప్లే అంట. షర్మిలపై ఆ స్థాయిలో దాడి చేయడానికి ఒక స్కెచ్ అనేది ప్లానింగ్ అనేది రూపొందిస్తున్నారంట. సో భారత్ ఏమో దానికి డైరెక్షన్, అలాగే సజ్జల అలాగే భార్గవ వీళ్ళిద్దరూ కూడా స్క్రీన్ ప్లే అని చెప్పేసి తాడేపల్లి వేదికగా మూకలకు శిక్షణ, తాడేపల్లి వేదికగా షర్మిలపై ఎలా దాడి చేయాలో శిక్షణ అనేది ఇస్తున్నట్లు, దాడి ఎక్కడ ఎలా ఉండాలో తర్పీదు, తెలంగాణలో కాంగ్రెస్పై షర్మిల చేసిన విమర్శలే అస్త్రాలుగా దాడికి సన్నద్ధం. అలాగే మరినాడు జగన్పై బొత్స, రోజా, రజని విమర్శలు చేయలేదా? మరొకప్పుడు జగన్పై బొత్స, రోజా అలాగే రజని విమర్శలు చేయలేదా అని చెప్పేసి ఇక్కడ అన్నారు. సో బొత్స అయితే విమర్శలు చేశాడు జగన్పై. అలాగే రజని కూడా విమర్శలు చేసినటువంటి మాట వాస్తవమే. కానీ రోజా అయితే విమర్శలు చేయలేదు. ఎందుకంటే రోజా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా రోజా విమర్శలు అయితే చేయలేదు. సో వాళ్ళు చేస్తే విమర్శలు ఇబ్బంది ఏమి లేదు, జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు విమర్శలు చేస్తే ఇబ్బంది లేదు. కానీ సొంత చెల్లి విమర్శలు చేయడం మటుకు ఆయనకి చాలా బాధ కలిగించిందంట. సో ఆమె మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా చాలా కఠినంగా ఉన్నాయని చెప్పేసి విమర్శనాస్త్రాలు చాలా అతనికి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయని చెప్పేసి జగన్ బాధపడుతున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళైతే ఇబ్బంది లేదు, చంద్రబాబు కానీ రోజా కానీ వీళ్ళంతా విమర్శనాస్త్రాలు ఒకప్పుడు చేసినా ఇబ్బంది లేదు. కానీ సొంత చెల్లి అలా మాట్లాడడంపై జగన్కి బాధగా ఉంది అని చెప్పేసి ఇక్కడ రజని మరినాడు జగన్పై బొత్స, రోజా, రజని విమర్శలు చేయలేదని చెప్పేసి జగన్ వచ్చింది కాంగ్రెస్ నుంచి కాదా, చెల్లి ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక మోకను ఉసిగొల్పడంపై సర్వత్రా విమర్శలు అని చెప్పేసి ఇక్కడ జ్యోతి పేపర్లు ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున అమలు చేస్తున్న తాజా కార్యక్రమం మీదని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 2 నెలల్లో మేము వస్తాం తినదంతా కక్కిస్తాం. 2 నెలల్లో మేము వస్తాం తినదంతా కూడా కక్కిస్తాం. ఏం కక్కిస్తారు? 2 నెలల్లో తినది ఇప్పుడు కక్కించడానికి కొద్దిగా అయితే కక్కించవచ్చు. పెద్ద మొత్తంలో ఎప్పటి నుంచో తిన్నది ఇప్పుడే ఒకసారి వచ్చేసి లోకేష్ కక్కిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి తీరు. సో 2 నెలల్లో మేము వస్తాం తిన్నదంతా కక్కిస్తాం. ఉత్తరాంధ్రను పందికొక్కుల్లాగా మెక్కుతున్నారు. అలాగే వైసీపీ విజయసాయిరెడ్డిపై లోకేష్ ఫైర్. ఈ ప్రాంతంలో విప్లవం మొదలైంది, జగన్ పని అయిపోయింది, ఇక తాడేపల్లి కొంప గేట్లు బద్దలే. సీఎం కొత్త పథకం ఎమ్మెల్యేల బదిలీ. సీఎం కొత్త పథకం పన్నాడంట, ఎమ్మెల్యేల బదిలీ. సో ఎమ్మెల్యేలను కూడా ఇక బదిలీ చేయడం మొదలుపెట్టాడంట. ఎలాగైనా సరే వచ్చే ఎలక్షన్స్లో ఎలాగైనా సరే గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇన్ఛార్జీల నుంచి ఎమ్మెల్యేలు ఇలా అందరినీ కూడా బదిలీ చేయడం జరుగుతుంది. కొత్త పన్నాగం పన్నాడు అని చెప్పేసి ఇక్కడ లోకేష్ బాగా అనుభవం వచ్చినట్టుంది, బాగా యాత్ర చేశాక లోకేష్కి. సో సీఎం కొత్త పథకం ఎమ్మెల్యేల బదిలీ అని చెప్పేసి 5,400 కోట్లు ఇసుకలోనే దోపిడీ అని చెప్పేసి మద్యంపై అదనంగా జే ట్యాక్స్, జే అంటే జగన్ ట్యాక్స్ అని చెప్పేసి 5 ఏళ్లలో 45,000 కోట్ల అక్రమార్జన, 100 సంక్షేమ పథకాలు రద్దు అని చెప్పేసి ఇక్కడ లోకేష్ తినదంతా కక్కిస్తామని చెప్పి ఇక్కడ ప్రధానంగా జ్యోతి పేపర్లో
పేర్కొనడం జరిగింది. చూడండి, జగన్ ప్రభుత్వం టీడీపీని వేధించినందుకు అన్ని శక్తులను వాడుకుంది, నాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం సహా 22 కేసులు పెట్టారంట. 22 కేసులు పెట్టారని చెప్పేసి ఇక్కడ లోకేష్ ఆరోపణ. చేయని తప్పునకు చంద్రబాబును జైలుకు పంపారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల స్కిల్ కుంభకోణం అని అన్నారు. తర్వాత 3,000 కోట్ల స్కిల్ కుంభకోణం అన్నారు. తర్వాత 27 కోట్లు అంటున్నారు. ఆ ఛార్జ్ షీట్ చూసి కోర్టు కూడా చీ పో, ఇది ఛార్జ్ షీట్ అంటారని చెప్పేసి కూడా కోర్టు చీ పో అందంట అని చెప్పేసి లోకేష్ ఇక్కడ నిన్న జరిగినటువంటి సభలో ఈ విధంగా విమర్శలు చేసినటువంటి దాని గురించి 2 నెలల్లో మేము వస్తాం, తినదంతా కక్కిస్తామని చెప్పేసి జ్యోతి పేపర్లు ఇవ్వడం జరిగింది. అలాగే చూడండి, ఇక్కడ ఏంటి మీరు చేసింది, ఏంటి మీరు చేసింది, జగన్ పాలనలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా, 5 ఏళ్లలో ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదేం, ధర్మవరంలో తిరగబడిన విద్యార్థి లోకం, విద్యార్థులు తిరగబడితే ఇంకేమైనా ఉందా, ఏమీ లేదు. సో విద్యార్థులు ఇక్కడ ఏంటంటే విద్యార్థి లోకం తిరగబడిందంట. సో వరుస ప్రశ్నలతో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉక్కిరి బిక్కిరి. అలాగే ఎమ్మెల్యే సమక్షంలోనే ప్రభుత్వంపై విమర్శలు, దాంతో దిక్కుతోచక విద్యార్థులను బయటకు పంపిన ఎమ్మెల్యే అనుచరులు, సీఎం జగన్ ఎమ్మెల్యే ప్లాకార్డులు చించివేత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి సో డిఎస్సి నోటిఫికేషన్ మరి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి మెగా డిఎస్సి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి 23,000 పోస్టులు ఉన్నాయి, రిలీజ్ చేస్తారా లేదని చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చాక మినీ డిఎస్సి 6,000 పోస్టులతోటి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇటు ప్రతిపక్షాల ఆరోపణ. అలాగే విద్యార్థులు అలాగే వీళ్ళంతా కూడా మరి జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు, ఇంతవరకు రిలీజ్ చేయలేదు. అలాగే మెగా డిఎస్సి అన్నారు, మినీ డిఎస్సి ఇస్తున్నారని చెప్పేసి విద్యార్థులంతా కూడా ఇక్కడ ధర్మవరంలో తిరగబడిన విద్యార్థి లోకం 5 ఏళ్లలో ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదేమని చెప్పేసి ఇక్కడ ప్రశ్నిస్తున్నారంటూ ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు అయితే ఉంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. ఎలాగంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి అక్కడ శాంతి భద్రతలకు నష్టం జరగకుండా శాంతియుతంగా ఎవరైనా సరే తమ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వానికి చెప్పుకునేందుకు రాజ్యాంగంలో హక్కులు అయితే చక్కగా కల్పించబడ్డాయి. సో వీళ్ళు అడగడంలో తప్పైతే లేదు. కానీ ఎలా చేయాలంటే ఎవరికి ఇబ్బంది కలిగించకుండా శాంతియుతమైనటువంటి మార్గంలో చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో విద్యార్థులు అయితే ఇక్కడ మాకు డిఎస్సి ఇవ్వండి, మెగా డిఎస్సి ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి, అయ్యా మా సమస్యలు ఇవి అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి తీరు. అడగాలి, కానీ శాంతియుతంగా ప్రభుత్వాన్ని చక్కగా అడిగి ఆ సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. హార్సిలీ హిల్స్లో యాత్రకు బ్రేక్. సమయం కూడా చూడండి, ఇక్కడ ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు బగ్గుమనడంతో అధికారులు ధైర్యంగా ముందుకెళ్ళలేకపోతున్నారని సమాచారం. ఒక రకంగా అడకత్తెరలో పోకచక్క పరిస్థితి అధికారులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యాత్ర 2 సినిమా అనేది సినిమా తీయడం, ఆ సినిమా తీయడానికి మరి సుమారుగా ఒక 50 కోట్లు దాకా ఖర్చు అవుతుంది మరి. సో ఆ సినిమా అనేది తీయడం జరిగింది. సో తీసినందుకు గాను జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేసి సినిమా తీసినందుకు గాను అక్కడ హార్సిలీ హిల్స్లో మరి అతనికి భూమి కేటాయించడం జరిగింది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ చేయడం జరుగుతుంది. ఇంకా ఢిల్లీ అష్టదిగ్బంధం. దేశ రాజధానిలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు. నేడు రైతుల చలో ఢిల్లీ ఆందోళన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు, భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు, ఎక్కడికక్కడ బారికేడ్లు, నగరంలోకి ట్రాక్టర్లు, ట్రక్కులు, ట్రాలీల రాకపై నిషేధం, 20,000 మంది రైతులు ఆందోళనలో పాల్గొనేటువంటి అవకాశం. సో రైతులు అంటే ఇక్కడ రైతుల గురించి. సో రైతుల్లో విప్లవం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. నిజంగా అందరికీ ప్రశ్నించేటువంటి రైట్ని అందరూ ఉపయోగించుకుంటున్నారు, కానీ రైతులు ప్రశ్నించేటువంటి రైట్ ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకోలేనటువంటి పరిస్థితి. మరి వారిలో ఉన్నటువంటి నిరక్షరాస్యతో మరి వారికి చట్టాలపై, ఈ ప్రభుత్వంపై, హక్కులపై అవగాహన లేమో కానీ పాపం వాళ్ళు ఎప్పుడూ కూడా కష్టజీవులుగా మారి భూమిని నమ్ముకొని కష్టజీవులుగా మారి
ఈ దేశాన్ని అలాగే మన యొక్క మనలందరినీ కూడా మన యొక్క ఆకలి తీర్చి మనలందరినీ కూడా నడిపిస్తున్నటువంటి తీరు. సో నిజంగా చూడండి, ఇక్కడ ఢిల్లీ అష్టదిగ్బంధం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా దేశ రాజధానిలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అంట. దేశ రాజధానిలో 144 సెక్షన్, రైతుల కోసం 144 సెక్షన్. సో చలో ఢిల్లీ ఆందోళన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో నిజంగా మరి ఒకప్పుడు రైతులు పంట పొలాలు వేసి రైతులు పంట పండించేటువంటి పరిస్థితి, కానీ రోజు రోజుకు రైతులు పంట పండించలేనటువంటి స్థితికి దిగజారేటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. సో ఒక మాటలు చెప్పుకోవాలంటే రాజశేఖర రెడ్డి హయాంలో మరి ఆ రోజు పంటలు వేసి పంటలు పండించడానికి రైతు సిద్ధమైనటువంటి పరిస్థితి. సో ఆ రోజు పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంది. ధాన్యానికి వచ్చేసరికి గిట్టుబాటు ధర టీడీపీ గవర్నమెంట్లో సుమారుగా 600 నుంచి 700 బస్తాకి 600 నుంచి 700 ఉన్నటువంటి ధర కాస్త రాజశేఖర రెడ్డి వచ్చాక ఒక్కసారిగా అమాంతం 1100 నుంచి 1500 దాకా ధర అనేది పెంపుదల చేసినప్పుడు, ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చినప్పుడు రైతులైతే ఎగబడి మరీ పంటలో పండించినటువంటి పరిస్థితి. ధాన్యం కూడా పెద్ద ఎత్తున ఉత్పత్తి జరిగినటువంటి తీరు. సో ఆ రోజు ప్రాథమిక రంగం పెద్ద ఎత్తున ప్రాథమిక రంగం బాగా డెవలప్ అయింది. ప్రాథమిక రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాలు బాగా డెవలప్ అయ్యాయి. ఆ తర్వాత ప్రాథమిక రంగంతో పాటు పారిశ్రామిక రంగాలు కూడా బాగా డెవలప్ అయ్యాయి. సేవా రంగం కూడా బాగా డెవలప్ అయ్యి ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి హయాంలో రాష్ట్రం చాలా అభివృద్ధి బాటలో పయనించినటువంటి తీరు. సో మనం ఏం చెప్పుకున్నామంటే చెల్లి కాదు చంద్రముఖి, సో చెల్లి కాదు జగన్ పాలిట చంద్రముఖి అని చెప్పేసి మనం ప్రధానంగా ఇక్కడ చెప్పుకున్నాం. అలాగే షర్మిలపై ఆ స్థాయి వికృత దాడికి రెడీ, షర్మిలపై ఇక వికృత స్థాయిలో దాడి చేయడానికి రెడీ చేస్తున్నట్టు కూడా ఇక్కడ చెప్పుకున్నాం. అలాగే 2 నెలల్లో మేము వస్తే తిన్నదంతా కక్కిస్తాం, మొత్తం 5 ఏళ్లలో తినదంతా కూడా లోకేష్ వస్తే కక్కిస్తాం అనేటువంటి విషయం గురించి కూడా, ఉత్తరాంధ్రను పందికొక్కులా మెక్కుతున్నారనేటువంటి విషయం గురించి మనం ప్రస్తావించుకున్నాం. ఏంటి మీరు చేసింది? విద్యార్థులంతా కూడా ప్రభుత్వాన్ని ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇవ్వనటువంటి తీరును విమర్శిస్తూ ఏంటి మీరు చేసిందని చెప్పేసి విద్యార్థులు ప్రశ్నిస్తున్నటువంటి తీరును గురించి, ధర్మవరంలో తిరగబడిన విద్యార్థి లోకం అనేటువంటి విషయం గురించి మనం ఇక్కడ ప్రస్తావించుకున్నాం. అలాగే ఇంకా బకాయిలు 20,000 కోట్లు ఉంటే 5,500 కోట్లు ఎన్నికల ముందు హడావుడిగా రిలీజ్ చేయడం గురించి, ఉద్యోగ సంఘాల భేటీ గురించి ఇక్కడ మనం చెప్పుకున్నాం. అలాగే హార్సిలీ హిల్స్ యాత్రకు బ్రేక్, 2 ఎకరాల కేటాయింపు రఘునాథరెడ్డి అనేటువంటి విషయం గురించి మనం ఇక్కడ చెప్పుకున్నాం. అలాగే విశాఖపట్నం స్టేడియంలో జరగనున్నటువంటి ఆడుదాం ఆంధ్ర క్రీడలకు సంబంధించి అదొక కిలాడి క్రీడ అనేటువంటి విధంగా ఇక్కడ జ్యోతిలో పేర్కొన్నటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. అలాగే ఢిల్లీలో అష్టదిగ్బంధం, రైతులు ఢిల్లీలో అష్టదిగ్బంధం. సో ఏదైనా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే 2 సార్లే చూడాలి, 2 టైమ్సే చూడాలి. 10 ఏళ్ల పాటే వాళ్ళకి అధికారం ఇవ్వాలి. ఇంకొకసారి అధికారం అనేది ఇంకొకరి చేతికి ఇవ్వాలి తప్పితే వన్ సైడ్ ఇవ్వకూడదు. సో ఏదైనా సరే ఇక్కడ రైతులు అంతా కూడా ఢిల్లీ వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ గవర్నమెంట్స్ అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల తీరు వల్ల ఢిల్లీకి రైతులు వెళ్లాల్సినటువంటి దుస్థితి నెలకొందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఢిల్లీ దిగ్బంధం అనేటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. సో ఏదైనా సరే ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో సో పత్రికల్లో అయితే హాట్ టాపిక్గా ఒక్కొక్కరు విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటూ ప్రధానమైనటువంటి ఆరోపణలు చేయించుకుంటూ వివిధ పత్రికల్లో ఈ విధంగా రాయడం జరిగింది. సో ఇవి ఈరోజు ప్రధానమైనటువంటి దినపత్రికల్లో ప్రధాన పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి H6 న్యూస్.